ఆ లైబ్రరీలో సెలబ్రిటీలు పుస్తకాలు చదువుతున్నారు. అక్కడితో ఆగితే బాగుండే. ఏకంగా చనిపోయిన వారు కూడా లైబ్రరీకి వస్తున్నారట. చనిపోయిన వారు లైబ్రరీకి వచ్చేందుకు వచ్చుడనేదేగా మీ డౌట్. మంత్రికి అదే డౌట్ వచ్చింది. అనంతపురం జిల్లా ఉరవకొండ గ్రంథాలయాన్ని పరిశీలించారు మంత్రి పయ్యావుల కేశవ్. అక్కడ ఏర్పాటు చేసిన రికార్డ్ బుక్ చూసి షాక్ తిన్నారు. చంద్రబాబు, పవన్, జగన్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లైబ్రరీకి వస్తున్నట్లు ఉండడంపై కంగు తిన్నారు. అంతటితో ఆగిన మంత్రి కాస్త శాంతించేవారేమో. ఏకంగా ఎప్పుడో చనిపోయిన పరిటాల రవి పేరు కూడా రికార్డ్ బుక్ లో ఉండడాన్ని తట్టుకోలేకపోయారు. తనకు తెలియకుండా వీరంతా నియోజకవర్గానికి ఎప్పుడొచ్చారంటూ అవాక్కయ్యారు. అసలు విషయం ఏంటంటే, శిథిలమైన గ్రంథాలయానికి మరమ్మతులు చేయాలంటూ లైబ్రరీ ఉద్యోగి మంత్రిని కలిశారు. రోజుకు ఎంతమంది లైబ్రరీకి వస్తున్నారని ఉద్యోగిని ఆరా తీశారు మంత్రి. 50 నుంచి 60 మంది వస్తున్నారంటూ సమాధానమిచ్చాడు ఉద్యోగి. అనుమానం వచ్చిన మంత్రి లైబ్రరీ రికార్డు బుక్ పరిశీలించగా అస్సలు విషయం బయటపడింది. రికార్డు బుక్ నిండా సెలబ్రిటీల పేర్లే ఉండడంతో మంత్రికి చిర్రెత్తుకొచ్చింది. సెలబ్రిటీల పేర్లతో పాటు చనిపోయిన వారి పేర్లు ఉండడంతో ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైబ్రరీ రికార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలని పోలీసులను ఆదేశించారు. లైబ్రరీ మరమ్మతుల సంగతేమో గానీ నిర్లక్ష్యంతో అడ్డంగా దొరికిపోయాడు గ్రంథాలయం ఉద్యోగి.